హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో అల్లు అర్జున్ పుష్పరాజ్ సినిమాకి ఏదైతే టికెట్ రేట్లు అయితే పెంచారో అది ప్లస్ బెనిఫిట్ షో ఏదైతే వేసారో ప్రీమియర్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సంక్రాంతి సినిమాలకి ఈ గుబులు అనేది పట్టుకుందా అంటే నెక్స్ట్ బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామని అక్కడ ఆ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం కూడా జరిగింది. సో బెనిఫిట్ షో మాత్రమే రద్దు చేస్తారా, లేదంటే టికెట్ రేట్లు కూడా పెంచడాన్ని నియంత్రిస్తారా? అసలు ఏం జరగబోతోంది అంటే ఏపీలో కూడా సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీకే టర్న్ అయిపోయి ఏపీ మీద ఆధారపడాల్సి వస్తుందా? ఏపీలో మల్టీప్లెక్స్ థియేటర్ల సంఖ్య చాలా తక్కువ, సిటీలతో పోలిస్తే నగరాల్లో మాత్రమే మల్టీప్లెక్స్లు ఉంటాయి. సో మిగతా గ్రామాల్లో కానీ ఊళ్ళల్లో కానీ ఉండే అన్నీ కూడా మామూలు థియేటర్లే, అది కూడా సంక్రాంతి మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. సో ఈ నేపథ్యంలో అసలు ఈ టికెట్స్ రేట్లు పెంచడం ఉంటుందా, బెనిఫిట్ షోలు నిజంగా రద్దు అయ్యే అవకాశం ఉందా, మధ్యలో వారధిలాగా ఉన్న దిల్ రాజు గారు ఏం చేయబోతున్నారు అనేది మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయిన మధుసూదన్ గారు ఉన్నారు. మధుసూదన్ గారిని పలకరిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు అనుకున్నట్లుగా అంటే ఏపీకే ఎక్కువ భారం పడబోతుందా? ఎందుకంటే తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు అన్నారు, మరి టికెట్ రేట్ విషయం మాత్రం ఏమనలేదు. ఈ బ్రిడ్జ్గా ఏమైనా దిల్ రాజు గారు వర్క్ చేయబోతున్నారా? అంటే మొట్టమొదట మనం ఈ విషయంగా మాట్లాడేటప్పుడు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంక్రాంతికి సినిమాలు సరిగ్గా ఆడకపోతే నష్టపోయేటువంటి నిర్మాతలు చాలామంది ఉన్నారు. అవును. ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు ఒక మీటింగ్లో, ఒక ఫిల్మ్ వాళ్ళ మీటింగ్లో ఆయన ఏదో మాట ఆయన అన్నారు, నిర్మాతలు డబ్బులు పెట్టి సినిమా ఎందుకు తీస్తారంటే అవి ఆడతాయి కాబట్టి, మీకేమొచ్చింది నొప్పి అని రాజకీయ నాయకుల్ని ఆయన ప్రశ్నించారు. మా అంతకు మేము సినిమాలు తీస్తుంటే మీకు ప్రపంచంలో మరే సమస్యలు లేనట్టు ఈ సమస్య పైన మీరు ఎందుకు పడిపోతున్నారు అని. అది అప్పుడు బహుశా నాకు తెలిసి టికెట్ల రేటు ఎక్కువ తక్కువకు సంబంధించిన దాని గురించి. ఇప్పుడు అలా కాదు. నౌ సిచ్యువేషన్ ఈజ్ వెరీ సీరియస్. పైగా ఏంటి, ఇది ప్రిస్టేజియస్గా అటు అల్లు ఫ్యామిలీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు ప్రిస్టేజియస్గా తీసుకున్నటువంటి ఈ తరుణంలోన ఒక సందర్భము లేకుంటే ఒక చర్య మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దెబ్బతీయబోతోందా? ఎందుకంటే ఇప్పుడు పుష్ప సినిమా వల్ల ఒక ఇన్సిడెంట్ నడిచిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, బెనిఫిట్ షోలు రద్దు చేసేస్తాము అని. అవును, బెనిఫిట్ షోలు రద్దు చేసేంత వరకు అయితే పర్వాలేదు, మెల్లగా ఇక టికెట్ల రేటు కూడా ఎందుకు పెంచాలి అనే వాదన వచ్చిందనుకోండి, దానికి ఆన్సర్ లేదు. టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి, ఏం పెంచాలని ఎక్కడ రూల్ ఉందా అన్నదానికి ఆన్సర్ ఏముంది చెప్పండి. అవును, నిర్మాతలు చెప్తారు మేము ఎక్కువ డబ్బులు పెట్టేసి ఎవరు తీయమన్నాడు మిమ్మల్ని అంటే యాక్చువల్గా సార్ నాకు తెలిసి ఏంటంటే ఇటీవల కాలంలో గత ఓటీటీలు ఎక్కువ అవడం కానీ డిజిటల్ పెరిగినప్పటి నుంచి కూడా రిపీటెడ్ ఆడియన్ తగ్గిపోతున్నాడు. మేబీ సినిమాలో కొంచెం ల్యాగ్నెస్ ఉండటం వల్ల, లేదంటే ఆ క్వాలిటీ అనేది అతన్ని రిపీటెడ్గా థియేటర్కి రప్పించలేకపోతుంది. ఏదో కొన్ని సినిమాలను పక్కన పెడితే రెగ్యులర్ సినిమాలు ఏవి కూడా రిపీటెడ్ ఆడియన్ తగ్గుతున్నారు. ఒకప్పుడు రిపీటెడ్ ఆడియన్ ఉండటం వల్ల అది 100 రోజులు ఆడేది సినిమా, కనీసం 50 రోజులు ఆడినా ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండేవాడు. ఇప్పుడు ఏంటి అంటే శుక్రవారం రిలీజ్ అయితే ఆదివారంకి మార్కెట్ క్లోజ్, అంటే మండేకి వస్తుందో రాదో చెప్పలేం. ఆ పరిస్థితి 3 రోజులే ఉండటం వల్ల నిర్మాతలు కానీ వేరే ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇప్పుడు సినిమా మేకింగే చూడండి 2-3 బ్యానర్లు కలిపి చేస్తున్నాయి. అంటే ఆ ప్రొడక్షన్ తట్టుకోవాల్సి, క్వాలిటీ పెరిగింది, సో ప్రేక్షకుడి విజన్ కూడా పెరిగింది. సో వేరే వేరే లాంగ్వేజ్లో చూడటం, ఆ విజనరీ అనేది కూడా ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయాలని మేకింగ్లో కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం, సో మేకింగ్ కూడా హ్యూజ్గా చేయడం, ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఏంటంటే నేను అనుకుంది ఈ 3 రోజుల మార్కెట్నే వాళ్ళు గ్రాప్ చేయాలంటే టికెట్ రేట్ పెంచడం తప్ప వేరే దారేముంది అనేది అంటే ఒకటి ప్రశ్న. ఒకటి మీరు చెప్పింది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పర్వ్యూతో చెప్తున్నారు. అవును, ఇక్కడ పొలిటికల్ లీడర్స్కు ఆ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. నంబర్ 1 పాయింట్, ఇఫ్ అట్ ఆల్ దే థింక్ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ని వీళ్ళందరినీ కూడా రాయితీలు ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటున్నట్టుగానే సినిమా కూడా పెద్ద ఇండస్ట్రీ కాబట్టి అది రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పన్ను కూడా కడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే అలా అని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అన్న మాట అయితే నిజం. కానీ మేము ఉన్న పళంగా టికెట్ రేట్లు పెంచేస్తాము,
మేము ఎంత పెంచినా కూడా మీరు మాకు అనుమతి ఇవ్వాలి ఎంత అన్నప్పుడు అనేది కాదు కదా, దాని అన్నప్పుడు. స్లాబ్ రేట్ ఒకటి అవును fix చేశారు స్లాబ్ రేట్ అంటారు. ప్రీమియర్ షోకి ఇష్టం వచ్చినట్లు రేట్లు వేసేస్తారు. ఇప్పుడు ఏమైపోతుందంటే బాధుడంటూ మొదలు పెడితే దానికి పేర్లు వేరే ఉండొచ్చు కానీ ఆ పని అయితే జరుగుతుంది. ఇప్పుడు సామాన్యుడితో ఎట్లుంటుందంటే మీరు ఒకటి గమనించాల్సింది, ఒక క్వశ్చన్ వస్తుంది, రేట్లు ఎక్కువ పెడతారు, సరే మీరు ఎందుకు చూస్తారు, తర్వాత చూడొచ్చు కదా. అవునయ్యా, తర్వాత చూడొచ్చు కదా అని చెప్పడానికి నువ్వెవడివి? మార్కెట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడే చూడాలనుకునేటువంటి ప్రేక్షకులు చాలామంది ఉంటారు. దాన్ని నువ్వు బలహీనంగా మానుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావు. సో యు ఆర్ ది బిజినెస్ మెన్ హూ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది కస్టమర్. అక్కడ ఫస్ట్ ఫ్లా మీలోనే ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ఇదే టాపిక్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుందంటే సమస్య, మిమ్మల్ని ఇంత డబ్బులు పెట్టి ఒకటి తీయమన్నాడు, మంచి కంటెంట్తో తీయచ్చు కదా. లేదు ప్రేక్షకులు ఒప్పుకోరు. ప్రేక్షకులు ఒప్పుకోమని ఎప్పుడైనా చెప్పారా? మీరు తీసినే వాళ్ళు చూస్తారు కదా. లేదు వాళ్ళు చూసేదే మేము తీస్తున్నాం. కోడి ముందా గుడ్డు ముందా? మళ్ళీ కాకపోతే ఒకటైతే నిజం, మనం తీసినప్పుడు కంటెంట్ బాగా ఉంటే అది ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు రిపీటెడ్ ఆడియన్స్ ఎందుకు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ రేట్స్ ఆల్సో. 1500 స్క్రీన్లు, 2000 స్క్రీన్లు, 3000 స్క్రీన్లు వేసి పడేస్తున్నాం. గిట్టుబాటు అవ్వట్లేదు సార్. ఇప్పుడు సార్ గిట్టుబాటు అవ్వట్లేదు అంటే బడ్జెట్ పెరిగింది. లేదు మళ్ళీ అదే పొరపాటు. ఆంధ్రలో ఇదే వచ్చింది. ఆంధ్రలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే వచ్చింది. కల్కి సినిమా, సాలార్ సినిమా వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా ప్రభాస్ వాళ్ళందరూ కూడా భయపడిపోయిన కారణం కూడా అది. ఏంటంటే బడ్జెట్ పెరిగింది. దేని పెరిగింది? నువ్వు రెమ్యునరేషన్ తీసి పక్కన పెట్టు. మేకింగ్ మే నాట్ ఇంక్లూడ్ ఆఫ్ రెమ్యునరేషన్ ఇస్ ది అపార్ట్. ఒక సినిమా బడ్జెట్ ఇప్పుడు నాకు డిమాండ్ ఉన్నప్పుడు నేను డిమాండ్ చేస్తాను. అంతే కదా. మీరు నా మీద 100 కోట్లు బిజినెస్ చేస్తున్నప్పుడు నేను హీరోని అయితే ఖచ్చితంగా 50 కోట్లు అడుగుతా. ఇప్పుడు ఎందుకంటే నా మార్కెట్ ఉంది, నా ఫేస్ చూసి జనాలు వస్తున్నారు. సార్ హీరో ఫేస్ చూసి జనాలు వస్తారా, లేదంటే సినిమాలో కంటెంట్ బాగుంటే వస్తారా? స్టార్టింగ్ నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. ఒకవేళ సినిమా హీరోలు చూసే సినిమాలకు వచ్చే వాళ్ళైతే మనకు మొదటి నుంచి కూడా 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోన 2 రకాలన్న ప్రేక్షకులు ఎప్పటికీ ఉన్నారు. ఒకరు కేవలం ఫ్యాన్స్ ఫాలోయింగ్, రెండో వర్గం వాళ్ళు సుస్థిరంగా సినిమా బాగుంటేనే చూసేవాడు. అది ఏఎన్ఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు. నాకు కథ ముఖ్యం, నాకు నచ్చిందని నేను చూస్తాను, నేను చూడ. 2 రకాల ప్రేక్షకులు ఉన్నారు కాదని. ఇప్పుడు ఒకవేళ అలాంటి ప్రేక్షకుల స్థాయి ఎక్కువగా ఉండకపోతే అప్పట్లో ఏఎన్ఆర్ సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలు, కృష్ణ సినిమాలు, శోభన్ సినిమాలు ఎందుకు అయిపోయాయి? ఎందుకు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఫేస్ వాల్యూతోనే నడిచేవి అయితే కనుక ఇవన్నీ సినిమాలు నడవాలి. అలా నేను ఇంకోటి చెప్తాను మీకు, మీరు అన్న పాయింటే. ఇప్పుడు నేను చిన్న హీరోల్ని, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ని హీరోలు తీసి మంచి కథ పెట్టినా కూడా ఫెయిల్ అయినవి ఉన్నాయి. మరి నేను చెప్పేది ఏంటంటే మంచి కథ పెట్టినా కూడా ఫేస్ వాల్యూ లేక, హీరో వాల్యూ లేక, ఇప్పుడు థియేటర్ కి జనం రాక ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి? మీరు ఒకటి నేను చెప్తాను చూడండి, మంచిదా చెడ్డదా అనేది చిన్న సినిమా, పెద్ద సినిమా, మంచి సినిమా, ఇంకో సినిమా అనేది పక్కన పెడితే హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ది హైప్ అనేటువంటిది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ని, ₹1.5 ప్రోడక్ట్ని 10 రూపాయలు అని చెప్పి నమ్మించి అమ్మడమే వ్యాపారం. అవును, బాహుబలి జరిగింది అది. ఇట్స్ ఏ చందమామ కథ. చందమామ కథకు నువ్వేం చేసావు? గ్రాఫిక్స్ యాడ్ చేసావు, పెద్ద మల్టీ స్టార్స్ని పెట్టించావు, వైడ్ స్పెక్ట్రంతో చూపించావు, బ్రహ్మాండ. కట్టప్ప ఏం చేశాడు అనేది అసలు క్వశ్చన్. కట్టప్ప లాంటి ఎన్ని కథలు ప్రేక్షకులు ఆదరించారు అంటే ఏంటి? అప్పట్లో వేరేది లేదు కాబట్టి ఆదరించారు. అలా కాదు, అంతే కదా. మేకింగ్ గానీ అదే అంటే ఇక్కడ ఎప్పుడు కూడా అంటే మీరు ఇప్పుడు చెప్పేది నేను చెప్పేది ఒకటే, టెక్నికలీ సౌండ్ గా ఉండటం వల్ల సినిమా నడుస్తుందా, కంటెంట్ బాగుందని సినిమా నడుస్తుందా? మళ్ళీ రెండు విభాగాలు. కథ బాగలేకపోయి కంటెంట్, ఇప్పుడు కథ బాగలేకుండా టెక్నికల్ గా బాగున్నా కూడా సినిమా నడవదు. కల్కి దానికి ప్రధానమైన ఉదాహరణ. వాళ్ళు అంతా వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పొచ్చు, కానీ చాలామంది బుర్రలు బద్దలు కట్టుకునేది వీడు ఏం చేస్తాడరా సినిమా అందరిని పెట్టేశారు. రామ్ గోపాల్ వర్మను, విజయ్ దేవరకొండను, కనిపించిన ప్రతి ఒక్కరిని తెచ్చి అక్కడ పెట్టాడు. బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. నీ బడ్జెట్ పైన నీకు భయం ఉండడం వల్ల. పూర్వకాలంలోన అసలు గెస్ట్ ఆర్టిస్టులను ఎట్లా పెట్టేవాళ్ళంటే వాల్యూ యాడెడ్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు త్రిశూలం సినిమా ఉందండి, దాసరి నారాయణరావు తీశారు, రాఘవేంద్రరావు తీశారు త్రిశూలం సినిమా తీసినప్పుడు అందులో శ్రీదేవి, కృష్ణరాజు మెయిన్ హీరోయిన్. జయసుధ సినిమా మధ్యలో నుంచి ఇంటర్వెల్ నుంచి ఎంటర్ అయ్యే క్యారెక్టర్.
డీగ్లామరైజ్ క్యారెక్టర్, ఒక వేసే క్యారెక్టర్. ఎవరైనా హీరోయిన్ ఒక ప్రముఖమైనటువంటి శ్రీదేవి లాంటి హీరోయిన్తో పోటీ పడుతున్నటువంటి మరొక హీరోయిన్, ఎంతో ఆర్టిస్టిక్ విలువలు ఉన్నటువంటి హీరోయిన్, అక్కడ నేను రెండో హీరోయిన్గా ఎంటర్ అవుతానంటే ఆమె ఎందుకు ఒప్పుకోవాలి? అయితే డైరెక్టర్ ఒప్పించగలిగాడు. నీకు తెలియదమ్మా, నన్ను నమ్ము, ఈ క్యారెక్టర్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుందని. నిజంగా చెప్పాలంటే శ్రీదేవి కంటే జయసుధ క్యారెక్టర్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ సినిమా హిట్ కావడానికి ఇది ప్రధానమైన ఎలిమెంట్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే, నీ టెక్నికల్ వాల్యూస్ ఎన్ని ఉన్నా కూడా, విజువల్ ఫీస్ట్ ఎన్ని ఉన్నా కూడా, అది నిన్ను ఎంగేజ్ చేసేదానికి కాదు, నిన్ను కూర్చోపెట్టడానికి మాత్రమే. నిన్ను కూర్చోపెట్టిన తర్వాత నిన్ను ముందుకు తీసుకెళ్లేది కథ మాత్రమే, మరేది కాదు. సార్ మళ్ళీ ఆ కథను నువ్వు పక్కన పెట్టేసి, సార్ ఇప్పుడు సినిమా కథలు ఎట్లా నడుస్తున్నాయి సార్? హీరో కాల్ షీట్ ఇచ్చిన తర్వాత మొదలు పెడతారు. అవును, చిరంజీవి కాల్ షీట్ ఇచ్చాడు, ఒక కథ అల్లాలి మనం. అరే ఒక కథ అల్లరా, మనకు కాల్ షీట్లు రెడీగా ఉన్నాయి. కథ రెడీగా ఉందని కాల్ షీట్ కాదు, కాల్ షీట్ ఉంది కాబట్టి నేను కథ అల్లాలి. నాడా ఉందని గుర్రం కొన్నట్టు ఉంటుంది. ఇది గుర్రం ఉంది కదా అని నాడ వేయడం కాదు. నా దగ్గర నాడ ఉంది, నేను గుర్రం కొంటాను. అది రిస్క్ ఎప్పటికీ, అది ఎప్పటికైనా రిస్క్. ఆచార్య ఎందుకు పోయింది? రిస్క్. కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే అంత ఇంతో కంటే. ఇప్పుడు ప్రేక్షకుడు నీ నుంచి 100% మార్కులు ఆశించట్లేదు. ఆ రోజులు పోయాయి. అరే కనీసం నువ్వు పాస్ కారా అంటున్నాడు. సరే, ఇప్పుడు ఈ సంక్రాంతికి టికెట్ రేట్ల గురించి మాట్లాడుకుందాం. నేను ఇంత చర్చ ఎందుకంటే మీరు అంటున్నారు మేకింగ్ పెరిగిపోయింది అంటే, ఇప్పుడు ఏమైపోయింది? మీరు అన్న దాంట్లోనే, మీ క్వశ్చన్కి మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ లేరు. రిపీటెడ్ ఆడియన్స్ లేకపోవడానికి 2 కారణాలు. ఒకటి, కామన్ ఆడియన్స్ అంత డబ్బులు పెట్టి రెండోసారి చూడరు. ఆల్రెడీ ఒకసారి చూసిన కథను మళ్ళీ ఎందుకు చూడాలి? ఎవరు చూస్తారు రెండోసారి? ఫ్యాన్సే చూస్తారు. ఇంకా బాగా మెస్మరైజింగ్గా ఉంటే, చూడని వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్తారు. నేను చెప్పేది వినండి. ఇక్కడ నువ్వు మేకింగ్ పేరుత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్లే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది సార్ ఇందులో. అంటే ఏంటంటే, జనరేషన్ మారింది. ఇప్పుడు వచ్చే సినిమాకి ఎలా ఉంటుందంటే, పైరసీ ఒకటి బాగా దెబ్బతీస్తుంది. డిజిటల్ పైరసీ అనేది కనపడకుండా రిపీటెడ్ ఆడియన్ని రానివ్వట్లా. ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, సో సపోజ్ ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. ఏంటంటే, సో ఖైదీ నెంబర్ 150 ఆర్ సంథింగ్ ఒక సినిమా తీసుకుందాం ఎగ్జాంపుల్గా. అది తీసుకున్నప్పుడు చిరంజీవి గ్రేస్ డ్యాన్స్ మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పి వెండి తెర మీద అద్భుతంగా ఆయన డ్యాన్స్ చేశారు. దానికోసమని రిపీటెడ్ ఆడియన్స్ అనేది వెళ్తున్న సమయంలో ఏమవుతుందంటే, ఆ సాంగ్ మొత్తం కూడా వీళ్ళు మొబైల్లో షూట్ చేయడం, సో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెట్టడం, దాన్ని చూసిన వాళ్ళు, మన థియేటర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ చూసేసి సప్రెస్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రమాదం చాలా సినిమాలకు ఉంది. నేను ఒక్క సినిమాకే కాదు. దానివల్ల ఏమవుతుందంటే, మొత్తం చెప్తున్నాను సార్, దానివల్ల ఏమవుతుందంటే ఈ 3 days మార్కెట్ని వాళ్ళు ఎలాగైనా గ్రాప్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ వెల్ నోన్. ఈ పైరసీని అడ్డుకట్టుకోలేరు. ఎన్ని వెబ్సైట్లు ఉన్నా వాళ్ళు మారుస్తూనే ఉంటారు. వివిధ దేశాల నుంచి ఇది పైరేటెడ్ అవుతూనే ఉంటుంది, డౌన్లోడ్ లింక్ పంపుతూనే ఉంటుంది. ఇంకొకటి, ఫేస్బుక్ లైవ్లు నడుస్తూ ఉంటాయి. సినిమా అవుతుంటే ఇది సినిమా వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. మేబీ యూఎస్లో వెళ్ళిపోతే ఫేస్బుక్లో ఒక లైవ్ పెట్టేసి ఒక పేజీ సినిమాని రన్ చేసేస్తుంది. ఇప్పుడు సినిమా 30 రోజుల్లో అమెజాన్ ప్రైమ్కో లేదంటే వేరే ఆహాకో వాట్ ఎవర్, నెట్ఫ్లిక్స్ ఆర్ వాట్ ఎవర్, ఏ ప్లాట్ఫామ్ ఏదైనా వాళ్ళు 60 days అగ్రిమెంట్, 30 days అగ్రిమెంట్స్ ఇలా కూడా రాసుకుంటున్నారు. రంగస్థలం ఉదాహరణ తీసుకోవచ్చు మనం. 60 days అగ్రిమెంట్ చేసుకున్నారు ఓటీటీకి ఇవ్వడానికి. బట్ సినిమా 100 daysకి వెళ్ళేలాగా ఉంది. ఏం చేయాలో తెలియలా. ఇది క్యాన్సిల్ చేసుకోవాలా, ఫ్యాన్సీ రేట్కి అమ్మేశారు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు అంటే ఇది ఖచ్చితంగా ప్రభావం పడుతుందని నేను అనుకుంటున్నా. సో టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా ఉద్దేశం. ఓకే, మీ వెర్షన్. నేను చెప్పేది ఏంటంటే, అసలు ఈ పైరసీ కానీ ఇంకోటి కానీ రావడం కానీ, వచ్చిందని వీళ్ళు భయపడడం కానీ, వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే బడ్జెట్ పెరిగి ఉండడమే. ఇదే బడ్జెట్ లేకుండా నువ్వు కంటెంట్ పరంగా ఎంత కావాలో అంతే తీసి నువ్వు ఇవ్వగలిగితే దాని లెక్క వేరుంటుంది. మళ్ళీ మేకింగ్ చీప్ గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ లేవు సినిమాలో. అవును, ఇలాగే రివ్యూలు వస్తాయి. అవును, నువ్వు తీసుకున్న కథ ఏంటి, దాన్ని నువ్వు ఇచ్చేటువంటి ఎలివేషన్ ఏంటి, ఇవన్నీ కూడా కారణం అవుతాయి కదా. ఇప్పుడు ఎలివేషన్ కావాల్సిన సినిమాలు నువ్వు ఎలివేట్ చేయి, కానీ దేనికైనా సరే నేను అదే ప్యాడింగ్ పెడతానని తప్పు అవుతుంది కదా.
అది అది ఇప్పుడు ఒప్పుకుంటా ఆరెంజ్ సినిమా వచ్చినప్పుడు అసలు ఏమన్నా లేదనుకోండి ఆరెంజ్ సినిమా అసలు వచ్చినప్పుడు మీరు అన్న ఏమన్నా ఎలివేషన్ లేదనుకోండి సార్, అబ్బే ఈ డైరెక్టర్ అట్లాగా కొత్త సార్, డైరెక్టర్ సార్, తీయడమే రాలేదంట ఇప్పుడు ఆరెంజ్ సినిమా వచ్చినప్పుడు వచ్చిన కామెంట్ ఏంటి తెలుసా, అమలాపురం కథని అలా తీస్తే అలాగే ఉంటుందిరా అన్నారు. అది అమలాపురంలో తీయాల్సిన కథ, దాన్ని పట్టుకుపోయి ఆరెంజ్ నువ్వు ఆస్ట్రేలియాలో తీస్తే ఎక్కడొస్తుంది నీకు డబ్బులు అని. ఇక్కడ ఏమైపోయిందంటే కథను నమ్ముకోకుండా హీరోను నమ్ముకోవడం, హీరో ఫేస్ వాల్యూని నమ్ముకోవడం, ఆయన కమర్షియాలిటీని నమ్ముకోవడం, మార్కెట్ చేయడం, ముందే మార్కెట్ చేయడం, ఆ తర్వాత కావలసిగా కొన్ని సీన్లు మాత్రమే నాకు బలంగా వస్తుంది. సార్, కథను నమ్మిన వాడెవడు కూడా ఈ సీన్ నాకు పోతుంది అని అనుకోడు సార్. కథను తీస్తాడు, కథపరంగా అది హిట్ అవుతుంది అంతే. ఇప్పుడు గంగమ్మ జాతర అనేది నీకు హిట్ అవుతుందని నీకు అనిపించింది అంటే, ఎక్స్ట్రాడినరీగా వాడు పర్ఫామ్ చేశాడు అంటే, ఆ క్లిప్ వరకే చూసే ఆడియన్స్ ఉన్నారంటే వాళ్ళకి మిగిలిన కథ అనవసరం అని అర్థం. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పండి. ఎస్ సార్, కరెక్ట్ గా చెప్పండి. అలాంటప్పుడు చెప్తాను సార్, అలాంటప్పుడు ఇక్కడ కొంతమంది డైరెక్టర్లు ఎలా ఉన్నారు, ఇది నేను అగ్రీ సార్. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు ఎలా ఉన్నారంటే బంచ్ ఆఫ్ సీన్ ఈజ్ ఈక్వల్ టు సినిమా, తప్పది. ఇలాగే ఉన్నారు సార్. ఇప్పుడు ప్రొడక్షన్ గానీ మేకింగ్ గానీ మీరు అన్నట్టు కథ ప్రకారం సీన్ అల్లుకుంటే ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. సో బంచ్ ఆఫ్ సీన్, ఈ సీన్ హిట్ అయితే సినిమా హిట్, ఈ సీన్ హిట్ అయితే సినిమా హిట్. ఇంటర్వెల్ తర్వాత 2 గట్టి సీన్లు పడాలి, ఇంటర్వెల్ ముందు 2 గట్టి సీన్లు పడాలి, బ్యాంగ్ అదిరిపోవాలి, క్లైమాక్స్. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఫార్ములాలోనే వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ టెక్నికాలిటీస్, వీళ్ళకున్న పైత్యం అంతా కూడా ప్రేక్షకులకు అంటించేశారు. ఇప్పుడు సగటు ప్రేక్షకుడు ఎట్లా అయిపోయాడంటే వాడు టెక్నికల్స్ కంటే కూడా తోపు టెక్నికల్ అయిపోయాడు. వాడు సినిమా బాగున్నా కూడా బయటకు వచ్చి ఇంటర్వెల్ బ్యాంక్ సరిగా లేదమ్మా అంటాడు. నీకు ఎందుకు ఇంటర్వెల్ బ్యాంక్, నీకు ఎందుకు సినిమా ఈ సినిమా. అదే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంటే ఏంటి, ఇలా మారిపోవడానికి అంటే ఏంటి, సినిమా అంటే 4 పాయింట్లు మాత్రమే, స్టార్టింగ్, ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అయిపోయింది. 4 పార్ట్లు ఇచ్చుకోండి సినిమా అన్నప్పుడు నీ సినిమాను 4 పార్ట్లే చూస్తారు కానీ మొత్తం ఎవడు ఎందుకు చూస్తాడు. అదే జరుగుతుంది. అంటే ఏంటి, నువ్వు మొత్తం చూసే దిశగా నువ్వే అడుగులు వేయనప్పుడు ప్రేక్షకుడు ఎందుకు అడుగు వేయాలి. ప్లస్ ఇంకొకటి, నువ్వు బడ్జెట్ పెంచావు, నీ జిల్లా కొద్దీ నువ్వు పెద్దగా చూపించాలనుకున్నావు, చూడాలనుకుంటే చూస్తారు. బాహుబలి చూశారు, ఎందుకు, థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం పెడుతున్న కొత్త పేరు ఏంటి, థియేటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే ఓటీటీ వచ్చింది కాబట్టి పెడుతున్నారు. ఇప్పుడు ఓటీటీలోన సార్ థియేటర్లో ఫెయిల్ అయిన ప్రతి సినిమా ఓటీటీలో ఎందుకు సక్సెస్ అవుతుంది, ట్రెండింగ్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది చెప్పండి. బికాజ్ థియేటర్లోన కథాబలం ఉన్నా కూడా పనికి రాకుండా టెక్నికల్ వాల్యూస్ పైన ఆధారపడి ఉండడం వల్ల అక్కడ చూడనటువంటి ఇంటి పట్టు ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా రిపీటెడ్గా చూసే సినిమాలని ఓటీటీలో ఉంటున్నాయి. అవును, ఎగ్జాక్ట్ అదే ఒప్పుకుంటాం. మళ్ళీ అలాంటప్పుడు అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సినిమా పరిశ్రమ ఉందో, సో వాళ్ళు ఇంకొక ముందడుగు వేసుకుని ఇలా మేకింగ్ మీదే ఉంటున్నారు కాబట్టి, 3 రోజులు మార్కెట్నే గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి టికెట్ రేట్ పెంచడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం. అలాంటప్పుడు ఒకటే సార్, ఇక్కడ సరే మనం సినిమా చర్చ చాలా మాట్లాడేసుకున్నాం. కమింగ్ టు ది కరెంట్ పాయింట్, నేను చెప్పేది ఏంటంటే, నీవు డబ్బులు ఖర్చు పెట్టావు, నీకు డబ్బులు రావాలి. పక్క బిజినెస్ అంతే, ఇది కళ కాదు, మశానం కాదు ఇది. అందుకే రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% నిజం. ఇట్స్ ఎ బిజినెస్. డబ్బులు ఖర్చు పెట్టాడు, వాడికి డబ్బులు కావాలి, అందుకే నేను బెనిఫిట్ షో వేస్తాను. ఇచ్చాను కదరా, నీకు బెనిఫిట్ షో కూడా ఇచ్చాను కదరా. మళ్ళీ ప్రీమియర్స్ చేసుకుని నువ్వు దాన్ని మార్కెట్ నాశనం చేసుకుంటే నేను ఎక్కడ పోవాలి అని ఆయన అన్నాడు. ఆయన చెప్పిందంటే 100%. మిగిలిన విషయాలు బేషాలను పక్కన పెడితే కనుక సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత సగటు ప్రేక్షకుడు కూడా, ఇవాళ సగటు ప్రేక్షకుడు మీరు చూడండి, రేవంత్ రెడ్డి మాట్లాడింది కింద ట్రాలింగ్స్ చూడండి, ఎస్ యు ఆర్ రైట్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు, సగటు ప్రేక్షకుడు. అంటే ఏంటి, డబ్బు పెట్టలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ మాట మాట్లాడతారు. అవును, ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే, నేను ఇంత డబ్బులు పెట్టాను కాబట్టి నువ్వు రావాలి. దానికి వాడు ఏం చేసేసాడు, ఫ్యాన్స్ మెయిల్ క్రియేట్ చేశాడు. దిల్ రాజు గారు ఆ ఇన్సిడెంట్ ఉదంతంలో ఆయన పలకరించారు, ఇక్కడతో వివాదం ముగుస్తుంది, నేను రేవంత్ రెడ్డిని కలిసి ఆ బ్రిడ్జ్ కింద నేను ఉంటున్నాను అని మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు ఒకటి సార్, గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిరంజీవికి సంబంధించి ఒక టాక్ బయటకు వచ్చింది. అంత పెద్ద మనిషి, సినిమాలో జైజాంటిక్ పర్సనాలిటీ, ఆయన వెళ్ళి చేతులెత్తి మొక్కి మీరే తండ్రి లాంటి వాళ్ళు అంటే కనుక ఎంత హీనంగా చూశాడు. ఏం ముఖ్యమంత్రి ఇట్లా చేస్తారంటే, ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు, మీరు వెళ్ళింది ఎందుకు, టికెట్ రేస్కి, అంతే కదా. మళ్ళీ నువ్వు వ్యాపారానికి వెళ్ళినప్పుడు నీకు ఎందుకు ఇస్తాడా మర్యాద, నువ్వు వెళ్ళిందే వ్యాపారానికి, నువ్వేం కళ కోసం వెళ్ళావా. బెనిఫిట్ షో అంటే ఏంటి అర్థం దానికి, బెనిఫిట్ షోలా అంటే నిర్మాతలకు బెనిఫిట్ ఇచ్చేది బెనిఫిట్ షో అవుతుందా, లేదా ఏదైనా సామాజిక సేవకు చారిటీకి ఇచ్చేది బెనిఫిట్ షో? ఇంకోటి కూడా డెఫినేషన్ మార్చి పడేశారు. అదే సార్, అదే యాక్చువల్గా అది అడగలేదు మన ఫ్లోలో.
ఒకప్పుడు ఈ బెనిఫిట్ షోలు అనేది ఎందుకు వేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు సార్ వేస్తున్నారు? బెనిఫిట్ షోలు ఎందుకు వేసేవారంటే విరాళాలు ఇవ్వాలి సార్. ప్రతి ఒక్కరికి విరాళాలు ఇచ్చేటువంటి, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, 10 రూపాయలు ఇచ్చే వాడి దగ్గర 100 రూపాయలు వీడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. తలా ఒక 100 ఇస్తే ఒక మంచి కార్యక్రమం నడుస్తుంది. అవుతుంది. కాకపోతే 100 రూపాయలు ఇవ్వాలంటే వాడికి పెయిన్, 100 రూపాయలు అని. వాడికి ఏం చెప్తాడు, నువ్వు 100 రూపాయలు నాకు ఇవ్వరానైనా, నీకు ఒక వినోదం ఇస్తా, నువ్వు ఎట్లాగో సినిమా చూస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు, నువ్వు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నీ డబ్బు నాకు ఉపయోగపడినట్టు ఉంటుంది సమాజ సేవకు. సో మల్టీ బెనిఫిషియల్గా ఉంటుంది అక్కడ సామాజిక సేవ. అది బెనిఫిట్ ఎవరికి, టు ది విక్టిమ్ వాట్ ఎవర్. ఇక్కడ బెనిఫిట్ ఎవరికి, ప్రొడ్యూసర్. ఆయన విక్టిమా? అంటే నాకు ఒకటి ఉంది సార్, మొన్న నా ఎక్స్పీరియన్స్లో, సో పవన్ కళ్యాణ్ సినిమా తొలి ప్రేమ, తమ్ముడు, ఈవెన్ గుడుంబ శంకర్, ఇక్కడ వరకు కొంచెం ఊళ్ళల్లో, సో మీరు గుంటూరు కానీ నెల్లూరు కానీ ఇలా కొన్ని మేజర్ టౌన్స్ అటు సైడ్ ఆంధ్ర సైడ్ విజయవాడ కానీ ఇలా చూసుకుంటే అక్కడ బెనిఫిట్ షోలు రన్ చేశారు. రన్ చేసినప్పుడు ఏంటంటే ఆ అమౌంట్ మీరు అన్నట్టుగా వచ్చిన అమౌంట్ వాట్ ఎవర్ 1 lakh 2 lakhs సమ్మోర్ ఎంతో వస్తుంది, 125 ఒకటే రేట్ ఉంటుంది దానికి. నేల బెంచి కుర్చీ బాల్కనీ ఇలా ఉండదు. సో ఒకటే రేట్ ఉంటుంది, వాట్ ఎవర్ కింద రో నుంచి పై రో వరకు ఒకటే రేటు, 120 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఒక రేట్ పెట్టేవాళ్ళు. పెట్టి టికెట్లు కూడా ప్రింటింగ్ థియేటర్ వాడికి సంబంధం ఉండదు. సో వీళ్ళే ప్రింట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్ వాట్ ఎవర్ ఎవరు కండక్ట్ చేస్తారో, స్పెషల్ జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుని ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఆ టికెట్స్ అన్నీ ఇచ్చేసేవాళ్ళు ఎవరికి, ఫ్యాన్స్కి. ఒక చోట థియేటర్కి దగ్గరలో ఎక్కడైనా గ్రౌండ్స్లోనే ఎక్కడో టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇది ఎవరికి, థియేటర్ వాళ్ళకి, జస్ట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జాయింట్ కలెక్టర్ పర్మిషన్ ఉంటుంది. మార్నింగ్ 4 o'clock ఆర్ 5 o'clock షో పడుతుంది. అవును, అంటే బిఫోర్ మార్నింగ్ షో కంటే ముందే ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో. ఇది మొన్నటిదాకా సిటీలో కూడా జరిగింది. ఈవెన్ రామ్ చరణ్ సినిమాకి కూడా వేశారు, వినయ్ విజయ్ రామ సంక్రాంతి అప్పుడు కానీ, అంతకుముందు రామ్ చరణ్ సినిమా రచ్చ ఇలాంటి సినిమాలకు కూడా సిటీలో కూడా పడినాయి. 4 o'clock షోలు పడినాయి, 4:30కి షో పడింది. ఎక్కువ బ్రహ్మరంభాల థియేటర్లో పడుతుంది, ఇక్కడైతే బెనిఫిట్ షో అండ్ ప్రీమియర్ షో ఫ్యాన్స్కి. దానికి ఏంటంటే ఒక టికెట్ రేట్ ఫిక్స్ చేస్తారు, దాన్ని వీళ్ళు చారిటీకి ఇచ్చేవాళ్ళు. 100% అది కలెక్టర్ త్రూనే జరిగేది. మీరు అన్నట్టు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, సో ఒక ఆయన నాకు ఇంకా బాగా గుర్తు, ఆటో యాక్సిడెంట్ ఏదో అయితే సపోజ్ కాలిపోయింది, ఆయనకు ఆటో నడపలేడంటే ఆయనకు 50,000. సో అలాగే కొన్ని ఫౌండేషన్స్, దాక్షిణ్య ఫౌండేషన్, సో మానసిక వికలాంగులు దానికి కొంత అమౌంట్, సో కొంత అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం ఇట్లా ఇచ్చేవాళ్ళు. అంటే నేను అనేది ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది, మీరు అన్నట్టు పోయి. నేను అనేది అంటే పోనీ, అది పోనీ, దాన్ని కూడా మనం ఏమనమండి, వాడు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, నేను మాత్రం జేబు నుంచి డబ్బులు ఖర్చు అయ్యాయి, అది వాస్తవము, నిజమే. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ సినిమా మనం ఆడియన్స్కి అందియాలి. వీళ్ళన్నట్టు పుష్ప ద్వారా తెలుగు సినిమా విలువ పెరిగింది. అవును, ఒక శంకరాభరణం వల్ల పెరగలేదు, ఒక సప్తపది వలన పెరగలేదు, బాలచందర్ తీసినటువంటి ప్రయోగాత్మక సినిమాల వల్ల పెరగలేదు. పుష్ప 2, పుష్ప 3, కల్కి 1, కల్కి 2, సలార్ 1, సలార్ 2, బాహుబలి 1, బాహుబలి 2 వల్ల ఖచ్చితంగా సినిమా వాల్యూ పెరిగిందని మీరు అనుకుంటున్నారు. మీరు ఆ భ్రమలో బతకండి. మార్కెట్ పెరిగింది, మార్కెట్ వేరు, విలువ వేరు. ఎప్పటికైనా కానీ సినిమా మళ్ళీ వాళ్ళు విలువని ఎందుకు మాట్లాడతారు, సినిమా స్థాయి అని ఎందుకు మాట్లాడతారు? సినిమా స్థాయి అంటే మీరు స్థాయి అంటే ఏంటి? కలెక్షన్స్ చూపెట్టి ఎప్పుడు స్థాయి కానే కాదు సార్, కలెక్షన్ నిర్ణయిస్తుంది సార్. ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ ఫెయిల్ హిట్ ని కలెక్షనే నిర్ణయిస్తుంది కదా. ఓకే, అదైనా ఒప్పుకుందాం సార్, అది కరెక్టే. నీవు ఇప్పుడు వల్నరబుల్ పొజిషన్లో ఉన్నావు నిర్మాత అనేవాడు, ఎందుకంటే వాడు ఆల్రెడీ డబ్బు ఖర్చు పెట్టేశాడు. వాడికి ఇప్పుడు ఏంటి, చెల్లాడు ఏరుకోవాలి, పైసలు ఇసిరేసాడు గురు, దాన్ని ఏరుకోవాలి. వాడు ఏరుకునేవాడు ఎంత ఓపికతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకు ఆ తలపొగరేంటే నాకు అర్థం కాలేదు. నువ్వు ఏరుకునేవాడివి కదా, నువ్వు యూఆర్ నాట్ ఎ గివర్, యూఆర్ ఎ టేకర్, యూఆర్ హ్యావింగ్ నో చాయిస్, యూఆర్ నాట్ అట్ ఆల్ ఎ చూసర్. మరి నీకెందుకు అంత పొగరు? భద్రంగా ఉండు కాస్త. ఎవరు ఇవ్వాలి బెనిఫిట్ షోస్? గవర్నమెంట్ ఇవ్వాలి, ఇస్తుంది కదా, మరి జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏదో కొంత ఇబ్బంది జరిగింది చెప్తున్నారు, నీ వల్ల ఇబ్బంది జరిగింది రాని సంయమనం పాటించు. పోటీగా ప్రెస్ మీట్లు పెడతావా? మళ్ళీ ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళ లక్షణమేనా ఇది? కళాకారుడు పక్కన పెట్టేస్తే మీరెవ్వరు కళాకారులన్నా మేము దాన్ని పట్టించు, మా జనరేషన్లో అసలు పట్టించుకోము. కళాకారులు ఇలా ఉండరు, కళాకారుల కథ వేరు. సరే, మీరు కళాకారులు అంటున్నారు, చాలా సంతోషం.
అక్కడ కూడా పెద్ద ఏం పారదర్శకత లేదు. ఆయన ఏంటంటే ఫిక్స్డ్ రేట్లు, మీకు రేట్లు ఎందుకు పెంచాలి, సామాన్యుడికి సినిమా ఎందుకు దూరం చేస్తున్నారు అనే కొత్త వాదనలు లేవనెత్తారు. అప్పుడు కూడా అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఫేస్బుక్, సోషల్ మీడియాలలో ముఖంగా యాక్టర్లను ఏమని విమర్శించారు, వీళ్ళేమైనా పెద్ద తోపులా, వీళ్ళకి ఎందుకు, అవును అంత పెద్ద సినిమా ఎవడు తీయమన్నాడు, మంచిగా తీయొచ్చు కదా, అసలు హీరోలకంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు అనే దాకా వెళ్ళిపోయింది. అప్పుడు వకీల్ సాబ్ మీట్కి సంబంధించి, ఇంకో మీట్కి సంబంధించి తెలంగాణలో వచ్చి, హైదరాబాద్లో వచ్చి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అందరూ ఇట్లా నేల్స్ పైన కూర్చున్నారు, ఏనేమో మాట్లాడుతున్నారా, మళ్ళీ ఏమి ఇబ్బంది వస్తుందో ఏమో అని. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అడ్డంకిగా మారడం వల్ల, అంటే ఆయన పర్సనల్ డ్రైవరే కాదు, ఆయన పొలిటికల్గా ఉండడం వల్ల అక్కడ సినిమా ఇండస్ట్రీ మొత్తం పోయి సీఎంకు సాగిలపడింది. ఆయన కూడా అక్కడ బెనిఫిట్ పెద్దగా జరగలేదు. మళ్ళీ వేరే సినిమాకి ఇచ్చేశారు, అక్కడ పార్షియాలిటీ చూపించేశారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అప్పుడు వకీల్ సాబు, ఇప్పుడు పుష్పరాజు. ఈ పుష్పరాజు కూడా అంతే. ఈ పుష్పరాజు, అరే నేను ఒక సినిమా తీశానురా, మా నిర్మాత డబ్బులు చెల్లాడు, ఆ డబ్బులు వాళ్ళు ఏరుకోవాలి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనం నయానో భయానో కాస్త వెళ్ళిపోదామంట. ఏముంది సార్, ఒకసారి చెప్పుకొని ముందుగా వెళ్ళి వాళ్ళని కలిసేసి, ఇబ్బంది అయింది, నాకు తెలియదు ఇంత జరుగుతుందని, నాకు తెలిసింది కానీ ఆ టైంలో నేనేం చేయలేకపోయాను, నిజమే నేను వచ్చి ఉండకూడదు, కానీ నా ఉత్సాహం వల్ల నేను వచ్చాను, ఇక మీద నేను ఫస్ట్ షోలకు రాను, నిదానంగానే నేను చూస్తానని ఒక్క మాట మీరు అంటే మీ సొమ్మేం పోతుంది? మీరు ఎంత పెద్ద స్థాయిలో నిలబడి ఉండేవాళ్ళు? మీరు పోటీ వీడియోలు విడుదల చేస్తారా ప్రభుత్వానికి? మీరు పోటీగా ప్రెస్ మీట్లు పెడతారా? నా క్యారెక్టర్ అసాసినేషన్ అంటారా? మీ ఇష్టం. కొన్ని డైలాగులు బాగా వేశారు సార్. అవును సార్, నిజమే సార్. అక్కడ మీరు ఒకటి చెప్పండి, ఎప్పుడైనా కానీ బాధితుల పక్షం నిలబడిన వాళ్ళు ఆ మాత్రం మాట్లాడకపోతే జనాలు ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి, ఒక ప్రాణం పోయింది, అక్కడ ప్రాణం పోయిన వ్యక్తి దగ్గర నిలబడి నిజమే అల్లు అర్జున్ గారు దేవుడు గారు, మళ్ళీ ఆ దేవుడు గారు చెప్పినంత మనం క్షమించేసేయాలి అని అనలేరు కదా. దిల్ రాజు గారు ఏం చేశారంటే, ఎస్ ఆయనకు కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఒకటి రాబోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సంక్రాంతికి మీరు అన్నట్టు అందరూ కూడా కొట్లు తెరుచుకుంటారు, వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినారు, చిల్లర మహాలక్ష్మి ఏరుకోవాలి. సో ఆ చిల్లర మహాలక్ష్మి అంటే ఏంటి, ఇప్పుడు ముళ్ళు వచ్చి ఆకుపోయిన పడినా, ఆకు వచ్చి ముళ్ళు పోయిన పడినా తిరిగేది ఆకే అన్నట్టు, ప్రొడ్యూసర్ పోయి గవర్నమెంట్ పోయి పడినా, గవర్నమెంట్ పోయి ప్రొడ్యూసర్ పోయి పడినా పడేది ప్రొడ్యూసర్కే. కాబట్టి కష్టం. అంటే పనిచేయాలి. ఇంకో కోణం కూడా ఉంది సార్ చాలా మందికి. సో ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లోనే ఉంటున్నాడు సార్ ఎప్పుడు కూడా. సేఫ్ జోన్ లో ఉంటే చెప్తాండి, అంటే బహుశా బయ్యర్స్ వల్ల, దానివల్లే సార్ ఆయన సేఫ్ జోన్ లో ఎక్కడి వరకు మార్జిన్ ఉంటారంటే, సపోజ్ మనకు ఒక 100 crores ఆర్ 120 crores ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి మార్కెట్ నుంచి. సో ఆల్మోస్ట్ డిజిటల్, ఇప్పుడు కొత్తగా చక్కగా ఓటీటీ వచ్చింది, డిజిటల్ మీడియా వచ్చింది, దెన్ శాటిలైట్ మీడియా. డిజిటల్ మీడియా కొంత రేటుకి అమ్ముకుంటున్నారు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఆడియో రైట్స్ అమ్ముకుంటున్నారు ఆడియో రిలీజ్ చేయగానే. సో ఆడియో రైట్స్ ఒక కంపెనీకి పర్మనెంట్గా ఉంటున్నాయి, దాని మీద రీల్స్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఆ రెవెన్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా చాలా చోట్ల నుంచి రెవెన్యూ వస్తుంది సార్. నాట్ ఓన్లీ రిలీజింగ్ మాత్రమే కాకుండా బ్యాక్ ఎండ్లో కూడా మంచి రెవెన్యూ వస్తుంది. ఇది రావడం కాకుండా ఈ 3 రోజుల మార్కెట్లోనే లాగేయాలి మొత్తం అంతా. లేదంటే మాత్రం ఆ మండే నుంచి ఆయనకి ఎంత వస్తుందో కూడా ఆయనకి తెలియదు. ఎవరు అయితే ఈయన అమ్మారో, డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మారో, వాళ్ళు ఏంటంటే సార్ ఎవరైతే కొనుక్కుంటున్నారో బయర్స్, ఏరియా వైజ్ బయర్స్ ఉండి ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండి, సో ఎవరైతే పంపిణీదారులు చేస్తున్నారో సినిమాని, వాళ్ళ భయాలు ఏంటంటే సార్, మనం ఒక 40 కోట్లు పెట్టుకుని ఒక నైజాంకి తీసుకున్నాం, అంత కలెక్ట్ చేస్తుందా లేదా, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సార్. వాళ్ళు ఏంటంటే ఈ 120 crores సేఫ్ బిజినెస్ 200కి అయిపోతుంది దీనికి. ఈ 200 crores-ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కోసం పాపం వాళ్ళు చాలా అప్పులు చేసుకుని తీసుకోవడం, ఈసారైనా కొడదాం. ఆ మూమెంట్లో ఏమైపోతుందంటే, ఈ టికెట్ రేట్లు అనేది వాళ్ళకి చాలా హ్యాపీని ఇస్తున్నాయి. వెంటనే వాళ్ళకి ఆ 3 రోజుల్లో సమ్మోర్ రికవర్ అయిపోతుంది సినిమా. ఈ మధ్య టాక్ అనేది చాలా ఇదిగా ఉంటుంది సార్. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. వాట్ ఎవర్, వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది, రివ్యూలు పెట్టేసుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు రివ్యూలే చెప్తారు. దాని తర్వాత సమ్మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పబ్లిక్ టాక్, మౌత్ టాక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే ఆ సినిమా అనేది కిల్ అవుతూ వస్తుంది. మీరు అన్నట్టు వాల్యూస్ ఉన్న సినిమాలు ఉన్నాయి, లేవనట్లా, ఇప్పటికీ ఉన్నాయి, కానీ అవి రీచ్ వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఇలాంటి వల్లే, దీనివల్లే హై బడ్జెట్ సినిమాలు, ఆక్యుపెన్సీ థియేటర్ ఎక్కువ ఉండడం, సో చిన్న సినిమాకి అది లేకపోవడం. మొన్న నాకు ఒకటి అనిపించింది సార్, ఏంటంటే హరిబరి రిలీజింగ్స్
ఇప్పుడు మీరు ఇదే తీసుకోండి, పుష్పాన్ని తీసుకోండి, డిసెంబర్కి వస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా డిసెంబర్కి రావాల్సింది విశ్వంబర పోస్ట్పోన్ చేసుకున్నారు చిరంజీవి గారు, సమ్మర్కి వెళ్ళిపోయారు. సంక్రాంతి కూడా కాదు, సంక్రాంతికి మళ్ళీ గేమ్ చేంజర్ ఉంది, గేమ్ చేంజర్ డిసెంబర్లో రావాలి. సో వాళ్ళు ముందుగానే డిసెంబర్లో వస్తున్నామని అనౌన్స్ చేసుకున్నారు. బట్ పుష్ప ఉండటం వల్ల రూట్ క్లియర్ చేశారు. సో వాళ్ళకి కూడా గిట్టుబాటు అవ్వాలి కదా. అంటే ఇక్కడ వీళ్ళే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇచ్చుకుంటున్నారు సార్. ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, వాట్ ఎవర్, హీరోల మధ్య కాంప్రమైజింగ్ ఉంది, తప్పదు. సో చాలా విషయాల్లో దీనికోసం దేవరాని ముందుకు తీసుకొచ్చారు సార్. నవంబర్లో సార్ నేను ఒకటి చెప్తాను, అక్టోబర్ నవంబర్లో దేవరా ముందు వచ్చారు. మీరు చెప్పింది ఏది నేను కాదని చెప్పాను. కాకపోతే ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ బాధలు, ఆర్టిస్టుల బాధలు, ఇది ప్రేక్షకుల బాధలు కాదు. ప్రేక్షకుల బాధలు మాత్రం కాదు, ఓకేనా. నేను అనేది ఏంటంటే మీరు ఏమైనా చేయండి, మీ ఇష్టం. కానీ మీకు వల్నరబుల్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ మీరందరూ కూడా కాస్త గవర్నమెంట్ని కూడా కాస్త మన్నించండి మీరు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉందయ్యా, వాళ్ళు ఇస్తేనే కదా మీరు వేసుకోవాల్సింది. సరే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు తీసుకెళ్తారు మీరు? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నీ ఆత్మాభిమానంతో నువ్వు ముందుకెళ్తానన్నప్పుడు అవతల వాళ్ళు కూడా ఒక ఆత్మాభిమానం ఏడ్చుంటుంది కదా, వాళ్ళు కూడా అధికారంలో ఉంటారు కదా. సో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, దిల్ రాజు గారు చేస్తున్నటువంటిది మంచి మూవ్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే డబ్బు పెట్టుకున్న వాళ్ళకి డబ్బు తిరిగి రావాలి కాబట్టి, ఆయన కూడా డబ్బు పెట్టే కమ్యూనిటీ నుంచి, ప్రొడ్యూసర్ కమ్యూనిటీ నుంచి ఉన్నాడు కాబట్టి ఏరుకోవాల్సిందే, విసిరేసింది ఏరుకోవాల్సిందే. ఆ క్రమంలో ప్రభుత్వంతో రాజీ పడడంలో తప్పేమీ లేదు. ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ఈగో కూడా సాటిస్ఫై చేయడానికి ఆయన వెళ్ళి కలిచాడు. మళ్ళీ మేమందరం వచ్చి కలుస్తామన్నారు. ఆయన ఈగో సాటిస్ఫై అయింది అనుకోండి, వెళ్ళండి కూడా అయిపోయింది. అంతే, దేర్ ఇన్స్ ది మ్యాటర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, రాగానే ఏం చేశారు, అన్నిటికీ బెనిఫిషియల్కి ఇచ్చి పడేశారు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఈగో హర్ట్ అయినప్పుడు ఇలాంటి, జగన్మోహన్ రెడ్డికి ఈగో హర్ట్ అయింది కాబట్టి అట్లా అయింది, రేవంత్ రెడ్డికి ఈగో హర్ట్ అయింది కాబట్టి ఇట్లా అయింది, అంతే తప్ప వేరేదేమీ కాదు. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు డిస్కషన్. సో మరి రేపొద్దున సంక్రాంతికి రాబోయే సినిమాల పరిస్థితి ఏంటి అనేది మరో చర్చలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.